మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అసంతృప్తిగా ఉన్నారా? పార్టీలో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా? తనకు ఇష్టమైన కాన్స్టిట్యున్సీని అప్పజెప్పలేదనే బాధతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్లో గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో ఆయన పెద్దగా కనిపించట్లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన నేతల్లో అమర్నాథ్ ఒకరు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయానికి తరచూ వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. అటువంటి నేత ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు. కనీసం చప్పుడు కూడా చేయట్లేదు. కేవలం విశాఖ నగరం నుంచి రూరల్ ప్రాంతానికి బదిలీ చేయడమే అందుకు కారణమని తెలుస్తుంది. చోడవరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా మార్చిన తర్వాత గుడివాడ అమర్నాథ్ ఫుల్ సైలెంట్ అయ్యారు. పెద్దగా కనిపించకపోవడంతో రాజకీయాలకు దూరం అయ్యారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది ఏపీలో. సో గత ఎన్నికల్లో గాజువాక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు గుడివాడ. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లతో ఓడిపోయిన నేతగా రికార్డ్ క్రియేట్ చేశారు గుడివాడ అమర్నాథ్. ఈయనపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ ఏకంగా 95,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. దీంతో పల్లా శ్రీనివాస్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ బీసీ కోటాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించారు ఆయనకి. అయితే చివరి నిమిషంలో గాజువాక కాన్స్టిట్యున్సీ కేటాయించడంతో గుడివాడ అమర్నాథ్ ఘోర పరాజయం ఎదిరింది. అయితే దీన్ని గుణపాఠంగా నేర్చుకున్నారు గుడివాడ. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తేరుకొని విశాఖలో వైసీపీ శ్రేణులను సమన్వయం పరుచుకునే పనిలో పడ్డారు. అంతకుముందు అధికారంలో చేయని పని అధికారం ఎప్పుడైతే పోయిందో అప్పుడు చేశారు. అయితే ఆయన విశాఖ నగర పరిధిలో ఏదో ఒక కాన్స్టిట్యున్సీని తనకు అప్పగిస్తారని ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి చోడవరం బదులు ఆయనకి ఇచ్చారు. సో అప్పటి వరకు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న కరణం ధర్మశ్రీకి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టారు. మరోవైపు విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ ఉండేవారు. కానీ ఇటీవలే ఆయన స్థానంలో కేకే రాజును నియమించారు. దీంతో మరింతగా సైలెంట్ అయ్యారు గుడివాడ అమర్నాథ్. తన విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు గుడివాడ అమర్నాథ్. మంత్రిగా ఉన్న అమర్నాథ్ ను ఆ నియోజకవర్గం నుంచి తప్పించారు. చివరి నిమిషంలో గాజువాక టికెట్ ఇచ్చారు. పోనీ గాజువాక ఇన్ఛార్జ్ గా ఆయన కొనసాగారంటే అది లేదు. ఒకవైపు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తప్పించడం, అదే సమయంలో ఇష్టం లేని కాన్స్టిట్యున్సీ కట్టబెట్టడంతో పొమ్మనలేక పొగబెడుతున్నారని తీవ్ర ఆవేదనలో ఉన్నారు గుడివాడ అమర్నాథ్. వాస్తవానికి భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఆశించారు గుడివాడ. అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ఫలితాల అనంతరం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేశారు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే భీమిలి తనకు అనుకూలంగా ఉంటుందని భావించారు గుడివాడ. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం భీమిలి బాధ్యతలు బొత్స సత్యనారాయణకు మేనలుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ కు ఇచ్చారు. అప్పటి నుంచి మనస్తాపంలో ఉన్నారు గుడివాడ. తాజాగా వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు గుడివాడ. మరి గుడివాడ అమర్నాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇన్నాళ్ల సైలెన్స్ కి ఏమన్నా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా లేదా మీరేమనుకుంటున్నారా? కామెంట్ రూపంలో చెప్పండి.